అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ మదర్స్ డే సందర్భంగా మనం ఒక ప్రత్యేక కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ. మరి ఈ కార్యక్రమంలో మదర్ గురించి తన యొక్క అనుభవాలు షేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రత్నశ్రీ గారు. మరి తన మాటల్లోనే మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సుభాష్ పత్రిజీ సార్కి నమస్తే. నా పేరు రత్నశ్రీ. సో అమేజింగ్ మేడం. మరి మీ మాటల్లో మీ జర్నీ మీకు ఎలా స్టార్ట్ అయింది, మెడిటేషన్తో పరిచయం అనేది చెప్తారా? 2010లో నాకు మెడిటేషన్ గురించి తెలిసింది. 2011లో నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ క్లాస్కి తీసుకెళ్ళింది ఫస్ట్ టైం. అప్పుడు నాకు మెడిటేషన్ పరిచయం అయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను మెడిటేషన్. సో బిఫోర్ మెడిటేషన్ మీ జర్నీ ఎలా ఉండేది? ప్రతిదానికి ఉడుక్కునేదాన్ని, కోపం ఎక్కువ, ఎవరేది చిన్న మాట అన్నా తీసుకోలేను, Okay. బాగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తున్నారని అలా బాగా ఫీల్ అయ్యేదాన్ని. ఏది చేయాలన్నా భయం, కనీసం కరెంట్ పోయినప్పుడు రూమ్లో సింగిల్గా కూర్చోవాలన్నా భయం, ఎవరో ఒకరు పక్కన ఉండాలి అన్నట్టు ఉండేదాన్ని. ఓకే. మరి మెడిటేషన్లోకి వచ్చినాక అన్నీ మారినాయి. ధైర్యంగా నైట్ 11 అయినా బైక్ వేసుకుని మా బాబుని బాస్కెట్బాల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళేంత ధైర్యం వచ్చింది. ఇంకా నాకు చెప్పాలి అంటే కరోనా టైం గుర్తుందా, నేను మా ఊరు వెళ్ళాను మా డాడీ దగ్గర కానీ హాలిడేస్కి. రిటర్న్ రావడానికి బస్సెస్ లేవు, ట్రైన్స్ లేవు, ఏం లేవు, తెలుసు కదా సిచ్యువేషన్ అని. ఆ టైంలో వేడి నీళ్ళు కాలు మీద పడిపోయింది. అప్పుడు మా ఇద్దరు పిల్లల్ని తీసుకుని సింగిల్ గా కార్ ఏదో హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తుంటే కార్లో వచ్చేసాను పిల్లలు ఇద్దరిని తీసుకుని. నాకు అసలు హెల్త్ కాలు మీద బొబ్బలు వచ్చేసినాయి వేడి నీళ్ళు పడి. అలా అంత ధైర్యం వచ్చింది నాకు. మా డాడీ అయితే చాలా షాక్ అయ్యారు. చిన్నది ఇలా కట్ అయితే ఏడ్చేసేదాన్ని, అంత మారి అన్నాను. నాకైతే ఆ మార్పు అనిపించింది. సో మీకు పిల్లలు పుట్టక ముందే ధ్యానంలోకి వచ్చారా? స్టార్ట్ చేశాను మా బాబు ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేశాను. మా పిన్ని చెప్పింది, నువ్వు ఎంత బాగా మెడిటేషన్ చేస్తే అంత బాగుంటాడు మీ బాబు అని. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. సార్ క్లాస్ విన్నాక కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది చెయ్యాలి అని. అమేజింగ్ అమేజింగ్. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీరు మీ మదర్ గురించి మీ మాటల్లో. మా మదర్ పేరు అన్నపూర్ణ. మా మదర్కి చెప్పాలంటే బాగా దైవభక్తి ఎక్కువ. చిన్న పని చేసినా దేవుణ్ణి తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ చేసేది. ప్లస్ ఇంకా ఏంటంటే ఏమీ తిట్టేది కాదు, ఏం కావాలన్నా దగ్గర, అది ప్రతి మదర్ చేసేది. కానీ మాకేంటంటే జాయింట్ ఫ్యామిలీ అవడంతో ఎంత పని ఉన్నా ఏం కావాలన్నా పర్టికులర్గా తెచ్చిచ్చేసేది. అలాంటిది 2000 నేను 7th చదివి ఎగ్జామ్స్ రాసా అంతే. ఆ టైంలో మా మమ్మీ ఎక్స్పైర్ అయ్యారు. చాలా ఫీల్ అయ్యాము, చాలా చాలా మిస్. అప్పటికి ఇప్పటికి చాలా మారింది అనిపించింది లైఫ్. మా మమ్మీ చనిపోయాక మా అమ్మమ్మ కొన్ని రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉన్నా. అప్పుడు మా అమ్మమ్మ బాగా చూసుకునేది. నాకు మా మమ్మీ చనిపోయిన ఫీల్, మళ్ళీ హగ్ చేసుకున్న ఫీల్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ టైం సార్ని మీట్ అయినప్పుడు. సార్ హగ్ ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ టైం అదే టైం క్లాస్కి అటెండ్ అవ్వడం ఏంటి, సార్ని మీట్ అప్పుడు మళ్ళీ నాకు మా మమ్మీని హగ్ చేసుకున్న ఫీల్ వచ్చింది. అంత హ్యాపీ అనిపించింది. అమేజింగ్ అమేజింగ్. సో మీరు మీ మదర్తో, అన్నపూర్ణ గారితో మీరు షేర్ చేసుకున్న మెమరీస్ మాతో చెప్తారా? నాది చాలా చిన్నప్పుడు 7th అంటే బాల్యం కాబట్టి మరీ చిన్న అన్ని ఎక్కువ గుర్తులేవు. గుర్తున్న మట్టికి ఎక్కడికైనా నేను మా మమ్మీతో ఎప్పుడు ఏం కావాలన్నా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఆ ఏజ్ అది జాయింట్ ఫ్యామిలీ అవ్వడంతో ఫ్యామిలీ అందరితోటి ఎక్కువ రిలేషన్లో ఉండేవాళ్ళు. మమ్మీ చనిపోయాక ఇప్పుడు మళ్ళీ మా డాడీ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె కూడా బాగా చూసుకుంటారు. ఏ చిన్న చిన్న విషయాలే తప్ప నార్మల్ గా అంతా బాగుండేవారు. ఆవిడ లేని లోటు కూడా కొంచెం 80% కవర్ చేస్తారు. ఆ మమ్మీ లేనిది అంటే ఉంటది కానీ బాగా చూసుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నా డెలివరీస్కి వచ్చారు, చూసుకున్నారు, అన్ని బాగానే చేస్తారు. మీకు లక్కీ 3 మదర్స్ ఉన్నారు. మదర్, గ్రాండ్ మదర్, మళ్ళీ ఇంకో మదర్, సార్, 4th మదర్. వావ్ అమేజింగ్. ఒకళ్ళు ఒక మదర్ పొందుతామే చాలా లక్కీ అనుకుంటా. మీకు 4 మదర్స్. అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ అండి. ఎస్. మీకు మీ మదర్ వండిన డిషెస్లో మీ ఫేవరెట్ డిష్ అట్లా ఏమైనా గుర్తుందా మీకు? చక్కెర పొంగల్ అంటే చాలా. చక్కెర పొంగల్. ఎస్, అన్నపూర్ణ గారు చేసిన. వావ్ వావ్ అమేజింగ్ అమేజింగ్. నాకు కూడా చాలా ఇష్టం చక్కెర పొంగల్.
అదొక ఇప్పటికీ అదే ఇష్టం చాలా. ఆమె చనిపోయినా కూడా ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినా ఈమె చేసి పెడతాది. నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నాకు ఇష్టమైంది చేసి పెడతాది. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసి పెడతారు. ఆ విషయంలో పొంగల్ తిన్నా కూడా మదర్ గుర్తొస్తారు. అవునవును. ఎస్ ఎస్ అంటే కొన్ని మెమరీస్ అటాచ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మా అత్తమ్మ కూడా చేసి పెడతారు. ఆవిడ నాకు ఇష్టం అని చెప్పేసి నాకు ఇష్టమైన అన్ని చేసి పెడతారు. మీరు చాలా బ్లెస్డ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మనం చాలా మంది మన లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్ అనే చూస్తున్నాం, కానీ మీరు దాన్ని మీ పర్సెప్షన్ మార్చుకుని ఎంతమంది ఫీమేల్ సపోర్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. మదర్ ఎనర్జీస్, మదర్ సపోర్ట్ మీ అత్తగారి రూపంలో అవనివ్వండి. చాలా చాలా లక్కీ. థ్యాంక్ యూ అండి. అమేజింగ్ అమేజింగ్. బాగా క్రియేట్ చేసుకున్నారు మీ లైఫ్ అట్లా. అంటే మాకు కూడా మాది మా అమ్మమ్మ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అవడంతో పిన్నులు అక్కడే ఉన్నారు, మా మావయ్యలు అందరూ ఉండేవారు. సో ఆ తెలియని ఇవ్వలేదు అందరూ కలిపి. ఇప్పటికి కూడా ఏదైనా అవసరం అంటే పిన్ని అంటే మా పిన్నిలు వస్తారు అని. ఇంకా వాళ్ళ గురించి చాలా అంటే చాలా కేరింగ్ గా ఉంటారు. సో ఇంకా అలవాటు అయిపోయింది అలా. ప్రతి స్త్రీలోనూ ఒక తల్లి. సో మీరు మదర్ అయ్యారు అని అన్నారు కదా, ఫస్ట్ టైం మీరు కన్సీవ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. మా మమ్మీ మమ్మల్ని ఎలా చూసుకున్నారో దానికి ఇంకా డబల్ చూసుకోవాలనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మాకు మా మమ్మీ చనిపోయినప్పుడు చాలా ఫేస్ చేసాం. ఎవరైనా ఫేస్ అవి మా పిల్లలు ఫేస్ చేయకూడదండి. వాళ్ళకి ఇండివిజువాలిటీ రావాలని అనుకున్నాను నేనైతే. మెడిటేషన్ వల్ల నేర్చుకునేది ఒకళ్ళున్నా లేకపోయినా మనం ఇండివిజువల్గా బతకాలి, మన గురించి మనం ఉండాలి అని ఒకటి అర్థం చేసుకున్నా. నేను మా బాబుకేంటి మా పాపకేంటి అదే చెప్తాను. ఇండివిజువాలిటీ నేర్చుకోవాలి, మంచిగా తెలుసుకోవాలి ఏదైనా కూడా అని చెప్తాను. నేను ఏదైనా సపోర్ట్ చేస్తాను. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఏ చిన్న విషయం ఉన్నా కూడా. ఎస్ ఎస్ అమేజింగ్ అమేజింగ్. సో జనరల్గా చాలాసార్లు విన్నాను, ఒక ఫీమేల్ పెళ్ళి అవ్వకముందు ఒక లైఫ్ని, ఒక లెసన్స్ని, ఒక పర్సెప్షన్ ఉంటుంది. పెళ్ళి అయినాక ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఒక దృష్టికోణం ఉంటుంది. మదర్ అయినాక ఇంకో దృష్టికోణం ఉంటుంది. ఎంతో బ్యూటిఫుల్ మార్పులు దొరుకుతాయి, ఎంతో స్ట్రాంగ్ అవుతారు. అలా మీ లైఫ్లో ఆఫ్టర్ బికమింగ్ ఏ మదర్ ధ్యానం వల్ల ఏం మార్పులు వచ్చారో చెప్పారు కదా, మదర్ అవుతాం వల్ల మీలో గమనించిన మార్పులు ఏంటి? చాలా ఉన్నాయి. అంటే చెప్పాలి అని అంటే నాకు ఇది వరకు ఉండే చాలా విషయాలను మార్చుకున్నా. ఎలా అంటే భయాన్ని వదిలేసాను. నెక్స్ట్ ఏదైనా తట్టుకునడం ఒకటి నేను నేర్చుకున్నాను, మా పిల్లలకు కూడా అదే నేర్పించాను. ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు దేనికి భయపడద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఏ పని అయినా కూడా ఇష్టం లేకుండా చేయొద్దు. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఉంది అంటే గుడ్డిగా వెళ్ళిపోద్దు, ఆలోచించండి ఒకసారి చేసే ముందు అనేది చెప్పాను నేను. ఎస్ ఎస్. సో మీరు మీ అమ్మమ్మ గారితో కూడా బ్యూటిఫుల్ మదర్లీ రిలేషన్షిప్ షేర్ చేసుకున్నారు కదా, మీ ఇద్దరి మధ్యన బాండ్ గురించి చెప్తారా? మదర్ అండ్ డాటరే. ఇంకా అంతకు సింపుల్ గా చెప్పచ్చు, మదర్ అండ్ డాటర్ అంతే. కొన్ని మెమరీస్ మాతో షేర్ చేసుకుంటారా? మెమరీస్ మీ ఇద్దరి మధ్య ఉన్నాయి. ఊరు వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరే ఉంటాం కదా, ఏం కావాలన్నా తెచ్చిచ్చేది. బర్త్డేస్ కి కూడా స్పెషల్ గా ట్రీట్ చేసేవారు. అంటే మా మావయ్య గారి పిల్లలతో పోలిస్తే మమ్మల్ని చాలా స్పెషల్ గా ఉండేది. ఫస్ట్ డాటర్ చిల్డ్రన్స్ అంటే స్పెషాలిటీ ఉంటుంది కదా, ఆ స్పెషాలిటీ బాగా కనిపించేది. హ్యాపీగా ఉండేవాళ్ళు అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు. సో మళ్ళీ మీరు మహాలక్ష్మి గారితో కూడా బ్యూటిఫుల్ మెమరీస్ షేర్ చేసుకుంటారు, బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటాయి కదా, మేడం గురించి చెప్పాలి అంటే నా డెలివరీ టైంలో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. మా బాబునండి చాలా కేరింగ్, అది ఇప్పటికీ వాడంటే చాలా ఇష్టం, ప్రాణంగా చూసుకుంటారు, చాలా ఇష్టంగా చూసుకుంటారు. ఎస్ ఎస్. ఒక ఎస్పెషల్లీ ఫీమేల్కి లైఫ్లో డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఒక గైడెన్స్, సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారండి. నాకు ఇది కావాలని అడగక్కర్లేకంటే ఏం కావాలన్నా చేసి పెట్టేవారు. నిజంగా ఇక్కడ ఉన్నంతసేపు మా అత్తమ్మ చేసి పెట్టేది, అక్కడికి వెళ్ళాక మా అమ్మ చేసి పెట్టారు. చేసి ఇచ్చేవారు, తెచ్చిచ్చేవారు, ఏదైనా కూడా ఇచ్చేవారు. సో ఆన్ ద నోట్ ఆఫ్ డెలివరీ, మీకు డెలివరీ క్రేవింగ్స్ ఏమైనా బాగా వచ్చినాయి ఆ టైంలో? అబ్బా చాలా వచ్చినాయి. ఎన్ని అడిగదాను మా మమ్మీ అండి, నీ కొడుకు అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు, అన్నీ చేసి పెట్టేవాళ్ళు. అట్ ద డేట్ ఆఫ్ డెలివరీ డేట్ వరకు చేసి ఇచ్చారు. నాకు ఇష్టమైన ప్రతిదీ చేసి ఇచ్చారు. అమేజింగ్ అమేజింగ్. చాలా బ్యూటిఫుల్. మీ పిల్లల గురించి మేడం?
మా పిల్లలు అంటే మా బాబు 10th, మా పాప 7th. ఇద్దరు మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పీసీఎస్ ఛానల్లో భగవద్గీత క్లాసెస్ చెప్పేవారు. అప్పుడు స్టార్ట్ చేశారు. మా బాబుకైతే చాలా కాన్సన్ట్రేషన్తో చేశాడు. చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. వాడికి కృష్ణుడు కనిపించాడంట, పెద్ద గార్డెన్లో వినాయకుడు, హనుమాన్ కనిపించేవాడంట. నెక్స్ట్ వాడు చెప్తున్నా కూర్చున్నప్పుడల్లా బాడీ ఊగుతున్నట్టు బయట చూసేటప్పటికి వాడు ఇలా ఊగిపోతూ ఉండేవాడు. నిద్రపోతున్నాడా అని డౌట్ వచ్చాయి. కానీ మెడిటేషన్ చేయడం కొంచెం ఐడియా చేస్తా. అప్పటికి నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయింది కాబట్టి ఐడియా ఉంది. సో వాడికి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నట్టున్నాయి, డీప్లో ఉన్నట్టున్నాయి. వెనకాల మా పాప అంత తెలియదు దానికి, చిన్నదప్పుడు ఇంకా 4 years అంతే. తనకి అంత ఎక్స్పీరియన్స్ రాకపోవడంతో తను అనేది అమ్మ నేను నిద్రపోతున్నాడు కాదురా, వాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, నువ్వు వాడి గురించి ఆగు, వెయిట్ చెయ్యి, వాడు చెప్తాడు అనేదాన్ని. నిజంగా అలాగే చెప్పాడు. ఆ మేడం కూడా చాలా సర్ప్రైజ్ అయింది వాడికి ఎక్స్పీరియన్సెస్ విని. అయితే నేను వాళ్ళకైతే ఇది చెయ్యి అది చెయ్యి అని కంపల్ చెయ్యను, చెప్తాను. ఎందుకంటే మనం మినిమం చెప్పాలి, వాళ్ళ ఆలోచన వాడి ఇష్టం కాబట్టి నేను చెప్తా, నాన్న ఇది చేస్తే బాగుంటుంది, నీ ఇష్టం, నువ్వు ఆలోచించు అంట. వాళ్ళకి కూడా ఏదైనా కావాలి అన్నా వాడే ఆలోచన ఉన్నా నాకు చెప్తాడు, అమ్మ ఇలా చేస్తే బాగుంటుంది అని అంటాడు. నేను అవునరా నిజమే, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టు ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటా. సరే అని చెప్తారు. అలా అని వాళ్ళు ఎప్పుడు డౌన్ అవుతున్నా కొంచెంసేపు అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం, కొంచెంసేపు కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచించు, అప్పుడు నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు చేసుకో అని చెప్తా. ఇద్దరే అంతే. మా బాబు అయితే ఎగ్జామ్ టెన్షన్ ఉన్నప్పుడు, సిలబస్ ఎక్కువ ఉంది చదవలేను అన్నప్పుడు ఒక 10 minutes బుక్స్ వదిలేసి పక్కన పెట్టేసి, వస్తుంది నీకు ఆల్రెడీ లెసన్స్ అంటూ వచ్చు కదా, రీక్యాపే కదా, భయం ఎందుకు, కొంచెంసేపు కళ్ళు మూసుకొని కూర్చుని ప్రశాంతంగా ఉండి తర్వాత ఆలోచించి మళ్ళీ మొదలు పెట్టాను. అలా కాన్ఫిడెన్స్ ఎంత కష్టమైనా ఈజీగా చేసుకోవడం అలవాటు అయింది. అన్ని యాక్టివిటీస్ లోనూ పార్టిసిపేట్ చేస్తాడు. దేనికి భయం అని. పాప కూడా అన్ని నేర్చుకుంటది, అన్ని చేస్తుంది. ఏది ఇది రాదు ఇది చెయ్యదు అని అనలేదు, అసలు అనుకోదు కూడా. తన డౌన్ అయినప్పుడైనా ఏది వచ్చినా కూడా మాక్సిమం ట్రై చేస్తుంది. మెడిటేషన్ చేయడం మొదలు పెట్టింది తను కూడా. రోజుకు ఒక 10-15 minutes కూర్చుంటుంది, కూర్చొని చేస్తుంది. అమేజింగ్ అమేజింగ్. పత్రి గారు కూడా అంతే అంటారు, మన ఏజ్ ఎంత ఉందో అంత మీ పిల్లలు చక్కగా చేస్తున్నారు. అవునవును. నాకు సార్ చెప్పింది కూడా ఒకటి బాగా నచ్చుతుంది, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్తారు కదా. అది నాకైతే చాలా, నేను మా వాళ్ళకి కూడా అదే చెప్తా, ముందు మీ గురించి మీరు ఆలోచించండి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. ఎవరైనా ఏదైనా అన్నా విని వదిలేయండి, మైండ్కి తీసుకోకండి. మరీ డిసప్పాయింట్గా అనిపిస్తే వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్పండి, వీళ్ళ నచ్చట్లేదు అనిపిస్తే పేరెంట్స్తో మాట్లాడండి. సో మీరు అన్నారు కదా, పత్రి గారు కూడా మీరు మదర్ లాగా ఫీల్ అయ్యారు అనేది, ఆ మెమరీ గురించి, పత్రిజీతో ఉన్న బాండింగ్ గురించి చెప్తారా? జస్ట్ నేను 2-3 సార్లే సార్ని కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కూడా తక్కువే. ఆయన అక్కడ స్పీచ్ చెప్తే నేను ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని అంతే. నాకు అదే హ్యాపీ. ఫస్ట్ టైం కలిసినప్పుడు హగ్, షేక్ హ్యాండ్ ఇచ్చారు, అది ఎప్పటికీ మర్చిపోలేను. అదొక్కటే నా లైఫ్లో మెమరీ కింద ఉంది. మళ్ళీ ఎప్పుడు కలిసిన బోల్డ్ మందిలో నాకు లేట్గా వెళ్ళిన క్లాస్కి లేట్ అయితే వెనకాల ఉంటాం, అందరినీ తోసుకుని బ్రదర్కి రావాలి అని అంటే కష్టం. అందరికీ ఛాన్స్ రావాలి కదా, మనకు ఒకసారి వచ్చింది, ఓకే హ్యాపీ, మరీ వస్తే ఇంకా హ్యాపీ అన్నట్టు అనుకునేదాన్ని. క్లాసెస్ అయితే నాకు కుదిరినప్పుడు నేను వెళ్ళేదాన్ని. అమేజింగ్. సో మీరు మీ పిల్లలతో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి, ఒక మెమరీ మాతో షేర్ చేస్తారా? మదర్స్ డేకి వాళ్ళు చేసే గ్రీటింగ్ కార్డ్స్ చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే నాకు బిఎడ్ టైంలో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. చాలా హ్యాపీ. వాళ్ళు ఏది రికార్డ్స్ రాసుకోవడానికి నాకు చాలా టైం పట్టేది. మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్ ఉండేది. మార్నింగ్ అసలు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదిరేది కాదు. అప్పటి వరకు నేనే ప్రతిదీ, వాళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే ఉండేదాన్ని. అలాంటిది వాళ్ళకి కుదరకపోయినా వాళ్ళు నాకు కావాల్సినవి వాళ్ళే చేసి పెట్టేవారు. రికార్డ్స్కి బోర్డర్స్ కట్టడం అలా అన్నీ హెల్ప్ చేసేవారు. అది మర్చిపోలేను. ఇంకా చెప్పాలి అంటే దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే అన్నట్టు
కాంప్రమైజ్ అవుతారు మా పిల్లలు అయితే. Yes. బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ ఏంటి, Mm. నెక్స్ట్ వాళ్ళు సర్ప్రైజ్ చేద్దాం అనుకుని చేయడం, అంటే నాకు తెలియకూడదని సర్ప్రైజ్ చేస్తాను. Mm. నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడొక్కడ దొరికిపోయేవారు. అలాగా భలేగా నిజంగా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించేది. అయితే నైట్ వీళ్ళకి తెలుస్తుంది కదా, నాకు ఇది తెలుసు అని చెప్తే వాళ్ళైతే అమ్మా నీకు అన్ని తెలుసు ఫస్ట్ టైం మీరు మదర్స్ డే కార్డ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బా, అది కూడా నేనే వాడి చేత దగ్గరుండి చేపించాను. ఇది చేయడం ఇలా చేస్తే బాగుంటుందా అమ్మా అని వాడు నన్ను అడుగుతూనే చేసిచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. నో సీక్రెట్స్ విత్ మామ్. వాళ్ళు పాపం మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, కానీ దాంట్లో ఏదో ఒక డౌట్ వస్తుంది. దీనికి ఇది చేస్తే బాగుంటుందా, ఇది ఇలా చేస్తే బాగుంటుందా అని వచ్చి మళ్ళీ నన్నే అడిగేవారు. అప్పుడైతే చాలా స్వీట్ ఉంటది. ఇప్పుడు వాళ్ళకి అది చిన్నప్పుడు స్టార్టింగ్ ఒక 3rd 4th క్లాస్ అనుకుంటాం మా పిల్లలు, ఆ టైంలో చేసి ఇచ్చినప్పుడు అలా అడిగారు. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే చేసి సర్ప్రైజ్ గా ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేసిస్తారు. బర్త్డేకి అయితే ఖచ్చితంగా చేసిస్తారు. అమేజింగ్ అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మనము మీ మదర్తో మెమరీస్ మాట్లాడుకున్నాం, మీ గ్రాండ్ మదర్తో మెమరీస్ మాట్లాడుకున్నాము, మహాలక్ష్మి గారితో మెమరీస్ మాట్లాడుకున్నాము. సో మీ అత్తగారు కూడా మీకు ఒక మంచి మదర్లీ ఫిగర్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మంది మీకు మదర్లీ ఫిగర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మీ మాటల్లో. నా సెకండ్ డెలివరీ టైప్ ఆవిడ ఇక్కడ నాకు ఇంకొక మదర్ లాగే చూసుకున్నారు అన్ని కూడా. ఆ టైంలో నాకు హెల్త్ కూడా చాలా అప్సెట్ అయిపోయింది. బేసికల్ గా బెడ్ మీద నుంచి దిగలేను అన్నంత అయిపోయింది. బాగా చాలా అంటే చాలా కేరింగ్ గా చూసుకున్నారు ఆవిడ. అసలు బాబుని చూసుకున్నారు, నన్ను చూసుకున్నారు. సో మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని ఒక స్పిరిచువల్ పాత్ లో పెంచారు కదా. మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతారు, చాలా మంది మదర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు, జస్ట్ యాజ్ మీరు మీ బెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఒక పేరెంటింగ్ కి, స్పిరిచువల్ పేరెంటింగ్ కి లేదా ఒక మదర్ కన్నా ఎందుకు ధ్యానం అవసరం అనిపిస్తుంది మీ మాటల్లో? ఎందుకంటే ఇప్పుడు నేను మా పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లలు ఎప్పటికీ కంపారిజన్ అనేది చేసుకోను నేను. ఎందుకంటే మా పిల్లలు డిఫరెంట్. ప్రతి చుట్టుపక్కన మా ఇంటి పక్క పిల్లల్ని చూస్తూ ఉంటే బాగా సతాయించడం చేయడం అనేది చూస్తా. మా వాళ్ళు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అసలు సతాయించడం, ఇది కావాలి అని పేచి పెట్టి పెంకిదానంగా ఉండడం అనేదే లేదు. పక్కన పేరెంట్స్ కూడా అబ్బా మా బాబు ఇలాగే చేస్తాడు, వాడు అసలు మాట వినడు అని అంటారు. నాకు అవసరం ఉండదు, వింటాడు కానీ కొంచెం ఒక్కొక్కసారి బాగా డీప్ స్టేజ్లో పెంకి చేస్తూ ఉంటారు. కానీ మా వాళ్ళు అసలు చేయరు, మాక్సిమం మాట వింటారు, ఏం చెప్పినా చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే చదువులో ఫస్ట్ ఉంటారు. ఇది కావాలి అని అంటే వాళ్ళు బలవంతం కావాలి, నాకు అవసరం అయినా కూడా ఇది నాకు కావాల్సిందే అని పట్టుదల అస్సలు పెట్టరు. నైస్ నైస్. సో చాలా అండర్స్టాండింగ్ గా ఉంటారు. ప్రతి మదర్ కి ధ్యానము, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక అవసరం ఉందా? అవసరం ఉంది. అవసరం ఉంటేనే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే మనం పిల్లల్ని కూడా కొంచెం చెప్పగలం, చేయగలం. ఫస్ట్ మనం పాటిస్తే తర్వాత వాళ్ళకి చెప్పగలం. 100కి 200% అవసరం ఉందండి. మెడిటేషన్ చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పినా వినరు అని అంటాం, వినరు కాదు, వినేలా చెప్పాలి అని అనిపిస్తుంది. సో లాస్ట్లీ మదర్స్ డే సందర్భంగా మీ ఒక మెసేజ్ ఏంటి? కాన్ఫిడెంట్గా ఉండండి, ఓకేనా, ప్రేమగా ఉండండి. ఇంకా ఏం చెప్పాలంటే ఇది చెయ్యండి అని పంతంగా చెప్పద్దు, వాళ్ళు చేసేదాన్ని అబ్జర్వ్ చేయండి. ఏదైనా మీరు అనుకున్నారు అంటే జరుగుతుంది అని నమ్మకంతో చెప్పండి, అంతేకాని అబ్బా నువ్వు ఇది చేయాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే అని పట్టుదల మాత్రం వద్దు. అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనందరికీ రత్నశ్రీ గారు తనకున్న బ్యూటిఫుల్ మెమరీస్, తన మదర్ ఫిగర్స్తో లైఫ్లో ఉన్న మెమరీస్ మనందరికీ చాలా బ్యూటిఫుల్గా షేర్ చేశారు. తను మదర్ అవటం వల్ల తన ఎక్స్పీరియన్స్ అయిన బ్యూటిఫుల్ థింగ్స్, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళతో ఉన్న బాండింగ్ గురించి మనందరికీ బ్యూటిఫుల్గా షేర్ చేశారు. మరి మరొక మాస్టర్తో మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.